ఇక డీటెయిల్స్ చూద్దాం. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించే లక్ష్యంతో రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు. ప్రతి ల్యాండ్ పార్సెల్కు డిజిటల్ ఐడి ఇస్తూ ట్యాంపర్ ప్రూఫ్ భద్రతతో డబుల్ రిజిస్ట్రేషన్లను అరికట్టేలా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే వేదికపైకి తేవడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలోని 7 జిల్లాల్లోని 7 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు. భూ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేలా ప్రక్షాళన చేస్తున్నామని, 2 నెలల అధ్యయనం తర్వాత నవంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ బ్లాక్ చైన్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని సీఎం స్పష్టం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ లో భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు పైలట్ ప్రాజెక్టుగా 7 మండలాలు, 7 జిల్లాలలోను, 89 గ్రామాలలోను బ్లాక్ చైన్ అనే విధంగా శ్రీకారం చుట్టి దానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా చూస్తే భూ సర్వేలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మొత్తం 3 కూడా ఒకే వేదిక మీదకి వచ్చే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ భూములకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఉండే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్ట్ గా వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 7 జిల్లాలలోను, 7 మండలాలు, 89 గ్రామాలలో శాశ్వత భద్రత, భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టడం జరిగింది. భవిష్యత్తులో రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది సక్సెస్ అయిన తర్వాత పూర్తిగా ఎలానే అందుబాటులో తీసుకొస్తామంటే కూడా చూడడం జరిగింది. అయితే దీని కారణంగా డబల్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెడతాము. అలానే ఆ రైతులకి కానీ ఎవరికైనా భూ యజమానులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకే విధానంతో రెవెన్యూ, సర్వే అలానే వీటికి సంబంధించిన అన్ని కూడా ఒకే చాట లభ్యమయ్యే విధంగా ఉండే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. అంటే భూములకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా, అంటే వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది జరిగింది. మీ భూమి బ్లాక్ చైన్ ప్రాజెక్ట్ అనే పేరుతోటి అమలు చేయడానికి సిద్ధం కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని చేస్తామంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. భూ రికార్డులకు శాశ్వతంగా ఇంకా భద్రత కూడా లభిస్తుందంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. డబల్ ఎంట్రీ రిజిస్ట్రేషన్ కానీ, రిజిస్ట్రేషన్ సమస్యకు కానీ చెక్ పెట్టినట్లు ఈ కార్యక్రమం ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ రోజు 7 జిల్లాలలోను, 7 మండలాలు, 89 గ్రామాలకు మీ భూమి బ్లాక్ చైన్ అనే విధంగా ఆ పైలట్ ప్రాజెక్టు ద్వారా చంద్రబాబు వర్చువల్ గా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా ఆన్లైన్ లో కూడా అధికారులు ముఖ్యమంత్రి వివరించి చూపించిన పరిస్థితి కనుక స్పష్టంగా ఉండడం జరిగింది. అంటే ఆ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం తీసుకున్నట్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. శ్రీనివాస్.